హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మీ ప్రియమైన ఛానల్ సినిమనా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది సినీ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం గురించి. అంటే ఏఐ టెక్నాలజీ వల్ల సినిమాలు ఎలా మారుతున్నాయో తెలుసుకుందాం. మన అభిమాన నటులపై మనిషిలా ఆలోచించే కంప్యూటర్లు భవిష్యత్తులో ఎలా ప్రభావం చూపించబోతున్నాయో తెలుసుకోండి. వాట్ ఈస్ ఏఐ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మనుషుల మానసిక ప్రక్రియను అనుకరించే టెక్నాలజీ. ఇది ఇప్పటికే చాలా రంగాల్లో వాడుతున్నారు. ఇప్పుడు ఇది సినిమా రంగంలోనూ అడుగుపెట్టింది. స్క్రిప్ట్ రాయడం, కెమెరా యాంగిల్స్ డిజైన్ చేయడం, బీజీఎం కంపోజ్ చేయడం అన్నీ ఏఐతో సాధ్యమవుతున్నాయి. కొన్ని సినిమాల్లో చనిపోయిన నటుల ముఖాన్ని డిజిటల్గా రీక్రియేట్ చేశారు. స్టార్ వార్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి సినిమాల్లో ఇది వాడారు. ఇలాంటి టెక్నాలజీ త్వరలో మన ఇండియన్ సినిమాల్లో కూడా బాగా వాడే అవకాశముంది. ఇంపాక్ట్ ఆన్ యాక్టర్స్. నటులపై ఇది ఏ విధంగా ప్రభావం చూపుతుంది? ఒక నటుడి ఫేస్, వాయిస్ని డిజిటల్గా రికార్డ్ చేసి డేటాబేస్లో భద్రపరుస్తారు. తర్వాత అతను లేకుండానే ఏఐ ద్వారా అతడి పాత్రను తెరపై తీసుకురావచ్చు. అంటే నటుడు కనిపించకుండానే నటన సాగిపోతుంది. ఊహించండి, ఒక సూపర్ స్టార్ ఆయన్ని స్కాన్ చేసి దశాబ్దాల పాటు వర్చువల్గా సినిమాల్లో చూపించవచ్చు. ఇది అద్భుతంగా అనిపించవచ్చు, కానీ అదే సమయంలో కొత్త నటులకు అవకాశం తగ్గిపోవచ్చు. కానీ నిజమైన అభినయం, హావభావాలు, మనసులోని భావాలు ఇవన్నీ నిజమైన నటుడి నుంచే వస్తాయి. అందుకే మంచి నటన కలవారికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇంపాక్ట్ ఆన్ డైరెక్టర్స్. డైరెక్టర్ల విషయానికి వస్తే ఏఐ టూల్స్ ఉపయోగించి కథను తయారు చేయొచ్చు. కథానాయిక, విలన్, ట్విస్ట్లను సజెస్ట్ చేయగలదు. విఎఫ్ఎక్స్, షాట్ డిజైన్, లైటింగ్ ప్లానింగ్ అన్ని ఏఐ ద్వారా వేగంగా చేయవచ్చు. ఇంతలో వర్చువల్ ప్రొడక్షన్ అనే టెక్నాలజీ వలన డైరెక్టర్లు ఇప్పుడు గ్రీన్ స్క్రీన్తోనే అద్భుతమైన ప్రపంచాలు నిర్మిస్తున్నారు. దీనితో వారు డబ్బు, టైం, ఫిజికల్ సెట్స్ను పొదుపుగా వాడుతున్నారు. కానీ ఒక దర్శకుడి కలలు, అతడి దృష్టి, అతడి భావాలు ఏఐ కొలతల్లో పట్టుబడవు. ఏఐ ఆయనకు ఒక సహాయకుడిగా ఉంటుంది, కానీ దర్శకుడిని భర్తీ చేయలేదు. సెక్షన్ 4 ఫ్యూచర్ ఆఫ్ సినిమా విత్ ఏఐ. భవిష్యత్తులో సినిమాలు ఏఐ సాయంతో తక్కువ బడ్జెట్తో ఎక్కువ క్రియేటివిటీతో తయారవుతాయి. వర్చువల్ హీరోలు, డిజిటల్ స్టోరీస్, జనరేటెడ్ స్క్రిప్ట్లు ఇవన్నీ మనం చూడబోతున్నాం. ఇక ప్రేక్షకుడిగా మనం కోరేది ఏమిటంటే కథలో పండే భావాలు, మన హృదయాన్ని తాకే డైలాగ్స్, మనిషి భావోద్వేగాల స్పర్శ. అది ఏఐ తలపెట్టినా నిజమైన మనిషి టచ్కి బదులుగా ఉండదు. కన్క్లూజన్, ఫ్రెండ్లీ ర్యాప్ అప్. చివరగా ఏఐ మన పని సులభం చేయడానికే, మనకు భయానకంగా కాదు. టెక్నాలజీని తెలివిగా వాడితే మన పరిశ్రమను ముందుకు నడిపించొచ్చు. మీ అభిప్రాయం ఏమిటి? ఏఐ వల్ల సినిమాల్లో నష్టమేనా, లాభమేనా? కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా సినిమనా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.